అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏమి రమేష్ అన్న, నేను సబ్జెక్ట్ కోసము అంటే జస్ట్ టాపిక్ అదే పని కానీ కాదు, జనరల్గా వచ్చానన్న. అయ్యప్పరాజు హాయ్ బ్రదర్. హరీష హాయ్ రా. హరీష, ఆల్రెడీ నువ్వు దగ్గర ఫుల్ టర్మ్ ఉంది. ఇప్పట్లో నువ్వు లైవ్లు పెట్టి అంత హార్డ్గా మాట్లాడటము ఆరోగ్యానికి అంత మంచిది కాదుమా. నీకు నేను చాలాసార్లు సలహా ఇస్తున్నా, లైవ్స్ పెట్టొద్దు నువ్వు డెలివరీ అయ్యే వరకు అని. ఎందుకంటే మాట్లాడేటప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది. వాయిస్ మాట్లాడేటప్పుడు మనకు కొంచెం పొట్టలో నుంచి స్ట్రెస్ వస్తుంది. ఇంకా అది కరెక్ట్ కాదు అనేది నా ఆలోచన. ఓకే, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. హరీష, రాజశేఖర్ రెడ్డి నమస్తే బ్రదర్. డివిఎస్ ప్రసాద్ ఏం లేదు మా, జస్ట్ చిన్న ఒకటి ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఒకసారి చెప్తాను, అందరినీ పలకరిస్తాను ఈరోజు. ప్రభాకర్ రెడ్డి బ్రదర్ హాయ్. అలాంటివన్నీ పట్టించుకుంటే కష్టమ్మా. పార్టీ అందరూ పార్టీ పేరు చెప్పుకుంటారు, మనం ప్రతి ఒక్కరు పార్టీ పేరు చెప్పుకుంటే పార్టీ వాళ్ళని కాదు, వాళ్ళ విఘ్నతకు వదిలేసేయాలంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి మీకి ఒక మాట ఎవరైనా మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డికి కష్టం వచ్చినా, జగన్మోహన్ రెడ్డి అన్న మీద ఎవరైనా ఇబ్బంది పెట్టినా, జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడినా వాళ్ళ కౌంటర్ ఇవ్వడానికే మనం సిద్ధంగా ఉండాలి తప్ప మనము నేను ఆ విషయంలో వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది, నేను వెళ్ళదలుచుకోలేదు. నాకు అసలు సంబంధం లేదు టాపిక్. హరీష, నువ్వు కూడా కొంచెం కూల్ అవ్వమ్మా, నువ్వు కొద్దిగా ఎక్కువ ఇది పట్టించుకోవద్దు దాని గురించి. శ్రీకాంత్ పరమట, అందరినీ పలకరిస్తా, ఒక్క నిమిషం మాట్లాడేసి పలకరిద్దాము. డివిఎస్ ప్రసాద్ హాయ్ మా. డివిఎస్ ప్రసాద్ ఎన్నిసార్లు హాయ్ అక్క హాయ్ అక్క, చాలు, ఒక్కసారి చాలు. ఓకే, ఎందుకో లైవ్ కట్ అయిపోతా ఉంది. ఎవరైనా రిపోర్ట్ కొడుతుంటే నేనేమి ఎవరిని తిట్టడానికి రాలేదు, అట్లని ఎవరిని ఇది చేయడానికి రాలేదు, దయచేసి. ఆదిరెడ్డి నమస్తే మా. ప్రతాప్ హాయ్ మా, బాగున్నా, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఓకే, నిరంజన్ రెడ్డి హాయ్ బ్రదర్. ఓకే నాన్న. హరీష వెరీ గుడ్. ముఖ్యంగా ఈరోజు మన సోషల్ మీడియాలో ఆపద్బాంధవుడిలాగా ఉంటూ అందరికీ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా రెస్పాండ్ అయ్యి మానవత్వం చూపించే ఒక మంచి మనిషి, మనందరికీ తెలిసిన వ్యక్తి. ఇక్కడ లేకపోయినా సరే, ఎక్కడో విదేశాల్లో ఉన్నా సరే అందరికీ సహాయపడుతూ ఏ కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకుంటూ మంచి మనసు కలిగిన వ్యక్తి పంచు ప్రభాకర్ అన్నకి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు. అన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా అన్న ఒకసారి ఒక ఎద్దులు చనిపోతే రైతుల విషయంలో కానివ్వండి, తర్వాత కోవిడ్ సమయంలో లాస్ట్ ఇయర్లో మదనపల్లి రైతుల దగ్గర నుంచి వెజిటబుల్స్ కొని అన్ని చాలా ప్రాంతాలకు, ముఖ్యంగా నాకు కూడా తిరుపతి పంపించడం, ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది, నేను పేర్లు చెప్పను కానీ చాలా మందికి గురించి నాకు తెలుసు, చాలా మందికి అన్న ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారు.
ఇబ్బంది అన్న అంటే అన్న సహాయం చేసిన వ్యక్తి కాబట్టి అన్న లాంటి వాళ్ళు 10 మందికి ఉపయోగపడే వ్యక్తులు 10 మంది మేలు కోరే వ్యక్తులు చల్లగుండాలని మనసారా కోరుకుంటున్నా. బాగున్నాను బ్రదర్. ఎవరు అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ హాయ్, అందరికీ బాగున్నా. ఓకే, పంచప్రభాకర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ చెల్లెలు లైవ్లో చెప్పాలనుకుంటా ఉంది కాబట్టి అన్నకి నిండు నూరేళ్లు చల్లగుండాలని ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారికి జాతీయ మహిళా కమిషన్ అభినందనలు తెలియజేసింది. కోవిడ్ కష్టకాలంలో గర్భవతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏదైనా వెంటిలేటర్స్ విషయంలో, ఆక్సిజన్ విషయంలో, బెడ్స్ విషయంలో, వైద్య సదుపాయాల విషయాలలో, చాలా విషయాలలో కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు చాలా సహాయ సహకారాలు అందించారు. ఆపదలో ఉన్న అనేక మంది మహిళలకి సహాయం అందించి అండగా నిలబడ్డారు. కాబట్టి మన జాతి మీడియా ఎప్పుడు కూడా చూపించదు కాబట్టి ఓకే, మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈరోజు వాసిరెడ్డి పద్మ మేడం గారికి శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ మేడం. మీలాంటి వాళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉండడం ఈ ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా బాబా బంచిక్ తమ్ముడు శ్రీకాంత్ జన్మదిన శుభాకాంక్షలు అందుకున్నాం. థ్యాంక్ యూ. అందరూ పంచు ప్రభాకర్ అన్నకి ఈ లైవ్లో బర్త్డే విషెస్, వాసిరెడ్డి పద్మ గారికి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా విషయం ఏం లేదు. ఈరోజు మళ్ళీ విగ్గురాజు వచ్చినట్టున్నారు మీడియాకి. విగ్గురాజు ఈరోజు మీడియాకి వచ్చారు అంటే మరి సుప్రీంకోర్టు, మనమందరం చూసిన విషయమే, సుప్రీంకోర్టు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో కానీ, ఎక్కడ సామాజిక మాధ్యమాల్లో కానీ, లేదా మీడియాలో కానీ ఎక్కడా కూడా కెమెరా ముందుకు రావద్దు, మాట్లాడొద్దు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ వచ్చాడు అంటే మరి కోర్టులు సమానంగా అందరికీ న్యాయాన్ని ఒకే రకంగా అందిస్తాయా, లేకపోతే ఎంపీ రఘురామకృష్ణమరాజు విషయంలో కొంచెం డిఫరెంట్గా అందిస్తుందా? రఘురామకృష్ణమరాజు ప్రత్యేకంగా పుట్టాడు, మీరందరూ వేరేగా పుట్టారు అని ఏమన్నా డిసైడ్ చేస్తుందా అన్నది న్యాయ వ్యవస్థకి వదిలేద్దాం. ఎందుకంటే మనం న్యాయ వ్యవస్థలను మాట్లాడేంత లేదు. మాట్లాడితే వాళ్ళు మనం మాట్లాడితే సుమోటోగా తీసుకుంటారు. కానీ అదే రఘురామకృష్ణమరాజు లాంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రులనో, లేకపోతే ఎంపీలనో, లేకపోతే ఎమ్మెల్యేలనో, మినిస్టర్లనో మాట్లాడితే ఎవరు కూడా సుమోటోగా స్వీకరించరు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే కొమ్ములతో పుట్టారని చెప్పి వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. మన ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ సమాన హక్కులు అవన్నీ మనం చదువుకోవడానికే పనికొస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా ఆచరణలో సమాన హక్కులనో, లేకపోతే సమానత్వమనో, లేకపోతే అలాంటివి ఎక్కడా కూడా ఆచరణలో ఎక్కడా లేవు. కాబట్టి మనం ఓవర్గా వాటి కోసం ఎక్కువగా వాటి కోసం ఆశపడడం కూడా మన అత్యాశ అయిపోతుంది. ఓకే, అలాగే మరి సుప్రీంకోర్టు చూద్దాం, తను ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ రఘురామకృష్ణరాజు ఈరోజు వీడియో లైవ్కి వచ్చి మాట్లాడడము ఏదైతే చేశాడో దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సుప్రీంకోర్టు, అది కూడా వేచి చూద్దాం. మనము సమాన హక్కు ఉందా, లేకపోతే నాకు తెలిసి సమాన హక్కులు సమానత్వము ఉండకపోవచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గతంలో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బండబూతులు మాట్లాడితే, ఒక ఎంపీ గారిని, మినిస్టర్లను పట్టుకొని అనరాని మాటలు అంటే, ఒక ప్రభుత్వ సలహాదారులను పట్టుకొని వాడరాని భాష వాడితే, ఒక సామాజిక వర్గాన్ని ఎంత బూతులుంటే అంత బూతులు మాట్లాడితే కూడా అతన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన
పోలీసులకు కూడా మోకాళ్ళు అడ్డుతూ కోర్టు ఏ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ ఒక ఎంపీని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎంపీలను తిడితే ఆంధ్రప్రదేశ్ సేడి వాళ్ళు అతన్ని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కోర్టు ఏం చెప్పిందంటే పక్క రాష్ట్రంలో పోయి చూపించుకోమనింది. అది కూడా ఆర్మీ హాస్పిటల్లో. ఆంధ్రప్రదేశ్లో అతనికి ఎందుకు ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ అతనికి సాలవా? ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల మీద ఇంత చిన్న చూపా? సరే, అది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఏమన్నా అంటే కోర్టులను మనం ఏమన్నా అంటే వెంటనే కేసులు పెడతారు కదా, వెంటనే కేసులు పెట్టేస్తారు. మనం కోర్టులను ఏం మాట్లాడకూడదు. కోర్టులు ఇష్టం వచ్చినట్టు పని చేయొచ్చు, మనం మాత్రం కోర్టులను ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే అది నేరం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పైనుంచి డైరెక్ట్ గా ఊడిపడ్డారు అని వాళ్ళ భ్రమ. సో దానికి దేవుడు చూడాలంతే, భగవంతుడు చూడాల, మనం నిమిత్త మాత్రులం అంతే. ఇక ముఖ్యంగా వస్తే ఇక్కడేమో ఎడమ కాలు 2వ వేలు ఫ్రాక్చర్ అయిందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ కి పోతే మాత్రం 2 కాళ్ళు కట్లు కట్టేసి 2 కాళ్ళను కట్టేశారు. నాకు ఒక జోక్ గుర్తొచ్చింది, నేను మీ అందరితో అదే పంచుకోవాలనుకుంటున్నా. గతంలో రఘురామకృష్ణరాజు ఒకసారి ఇలాగే వీడియోలు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నాకు నిజంగా అదే గుర్తొచ్చి నవ్వొచ్చింది. రఘురామకృష్ణరాజు మా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టే, జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కట్టినాడు కాబట్టే ఎంపీ అయినాడు అన్నాడు. ఎంపీ సీట్ ఇచ్చారు, ఎంపీ అయినాడు కాళ్ళు పట్టుకుంటేను. ఎప్పుడైతే ఏ వ్యక్తినైతే నువ్వు అగౌరవపరుస్తా, ఏ వ్యక్తినైతే కించపరుస్తా, ఏ వ్యక్తినైతే నువ్వు చిన్న చూపు చూస్తా అవహేళన చేశావో ఈరోజు నీ 2 కాళ్లకు కట్టేశారు. మా గురుమూర్తి కాదు కాళ్ళు పట్టుకునేది, నీ కాళ్ళు ఈరోజు కట్టి పారేశారు. భగవంతుడు పైన చూస్తూ ఉంటాడు, తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు ఏ నోటితో అయితే ఏ మాటలైతే నువ్వు మాట్లాడతావో అవే మాటలు నీకు తప్పకుండా రివర్స్ అవుతాయన్న విషయము కాస్త ఇంగిత జ్ఞానం పెట్టుకుంటేనే అది నీకు మంచిది. ఇక తమ్ముడు బాబా బంచిక్ అంతు చిక్కని వ్యాధి, అందుకే వాడి మీద ప్రయోగాలు చేయని పట్టుకుపోయారు. మరుసటి రోజే మరి 2 కాళ్లకు పూర్తిగా కట్లు కట్టిన రఘురామకృష్ణరాజును మరుసటి రోజు రాజ్నాథ్ సింగ్ ను పోయి కలిసేశారు, రక్షణ శాఖ మంత్రిని. కాళ్ళు 2 పని చేయకుండా కట్లు కట్టేసి 2 కాళ్ళు ఏమో పోయినాయన్నట్టు యాక్షన్ చేస్తే వెంటనే మరి మరుసటి రోజు ఎలా కలిశాడు? చిన్న కాలు నొప్పి పెడితేనో లేకపోతే చిన్న ఎక్కడన్నా కొంచెం తగిలితేనో మరుసటి రోజు నడవలేము అసలు. మరి ఎడమ కాలు 2వ వేలుకి, బొటన వేలు పక్కన వేలుకి ఫ్రాక్చర్ అయితే అది మరి అంత పెద్ద కట్లేసి 2 కాళ్ళకి, ఏదో కాళ్ళు 2 పోయినాయి కుష్ఠరోగిలాగా 2 కాళ్ళకి కట్లేసి అంత యాక్షన్ చేసి మరుసటి రోజు పోయి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలవడానికి మరి కోర్టులు చూడటం లేదా? ఆయనకు ఎవరు కుళ్ళబొడిచారు, ఎవరు కొట్టారా, లేకపోతే వాడే ఎక్కడన్నా కుళ్ళబొడుచుకున్నాడా, అవన్నీ కోర్టులు చూడటం లేదా? తీర్పులు ఇచ్చేవాళ్ళు కాస్త పరీక్షించండి, ఎక్కడ ఏం జరుగుతుంది, మనం ఇచ్చే తీర్పుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది. మనం తీర్పు ఇస్తున్నాము బాగానే ఉంది, ఏమయ్యా ఎన్నో కేసుల్లో కోర్టుల వాళ్ళు మా ప్రమేయం లేకుండా, మాకు చెప్పకుండా ఊరు దాటొద్దు, ఫ్లైట్ ఎక్కొద్దు, రైలు ఎక్కొద్దు, బస్సు ఎక్కొద్దు అనే వాళ్ళు సామాన్యులకేనా ఈ నియమ నిబంధనలు? బలిసినోళ్ళకేముండవా? ఒక ఎంపీకైతే ఒక న్యాయం, సామాన్యుడికైతే ఒక న్యాయం. ఇదేమన్నా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఏమైనా సపరేట్ చట్టాలు ఏమైనా చేశారా?
వాడికి 2 కాళ్ళు అంత పడిపోయి ఉంటే ఆఖరికి వాడు అప్పుడు కూడా ఆ పరిస్థితిలో కూడా విగ్గు తీకోకుండా పడుకున్నాడంటే అతను అంత ఏ పరిస్థితి, 2 కాళ్ళు అలా ఇదైపోయి కట్లు కట్టే పరిస్థితి అని అన్కాన్స్టిట్యూషన్ అవుతాడు కదా, అప్పుడు కూడా విగ్గు పెట్టుకుంటాడా? కాస్త ఉండాలా మనకు కూడా. ప్రజలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, ఈ కోట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా గమనిస్తున్నారు అందరూ. అవునన్నా అశోక్ అన్న. భగవంతుడు చూస్తున్నాడు కాబట్టే 2 కాళ్లకు కట్లేసేసాడు. కాళ్ళు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటే ఎంపీ సీట్ వచ్చిందంటే ఈయన 2 కాళ్ళు లాగి పారేసి కట్లు కట్టేసి వీల్ చైర్లో కూర్చోబెట్టేశాడు. కాబట్టి తగిన శాస్తి జరిగింది. లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి, గుడ్ ఈవినింగ్. బాగున్నా తమ్ముడు. ఇండియా వచ్చిన తర్వాత కనుమరుగై ఫేస్బుక్ కనపడకుండా దాక్కున్నాడు. కడపకు మమ్మల్నే రప్పిస్తున్నాడు లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి. కాబట్టి ఒకటైతే చెప్తున్నాం, వ్యవస్థలన్నవి మీ ఇష్టం వచ్చినట్లు మీ చెప్పు చేతల్లో ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చిన తీర్పులు ఇచ్చుకుంటా పోతే భగవంతుడు ఒకడు ఉన్నాడు. మీరే సుప్రీం ఏం కాదు అంటే అల్టిమేట్ గా దేవుడే అందరికీ సుప్రీం. కాబట్టి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎప్పుడు మీ ఆటలు ఇట్లే కొనసాగవు. దేవుడు తీర్పు ఇవ్వాల్సిన రోజు కూడా ఖచ్చితంగా ఒక రోజు అంటూ ఉంటుంది. ఆ దేవుడు తీర్పు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లాగా స్టేల్ తెచ్చుకునేదానికి మీకు ఎవరికి అవకాశం ఉండదు, చంద్రబాబు నాయుడుకి కూడా ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ, ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేలు ఇచ్చుకుంటా, పిచ్చి పిచ్చి తీర్పులు ఇచ్చుకుంటా, ఒక వ్యక్తి ఏం మాట్లాడినా చెల్లుతుంది, మిగతా వాళ్ళు చిన్న చిన్న కామెంట్ చేసినా, చిన్న మాట మాట్లాడినా కూడా మేము కేసులు పెట్టి లోపలేస్తామంటే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఏదైనా మీరు తప్పు తీర్పులు చెప్తే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అది ప్రజలకు కల్పించిన హక్కు. దాన్ని కాలరాసే అధికారం ఎవరికి ఉండదు. ఇంకా కొద్ది రోజులు పోతే కోర్టులు ప్రజలందరినీ మేమే తయారు చేస్తాం, మేమే ఊపిరి పోసాం, మేమే ప్రాణం పోసాము, ప్రజలందరినీ జన్మనిచ్చింది మేమే, ఊపిరి పోసింది మేమే, మేము బతుకుంటే బతకాల, చావు అంటే చావాలా, మేమే సమయం కూడా ఎవరు ఎంతమంది భూమి మీద ఉండాలి మేమే నిర్ణయించుకుంటాం అనే స్థాయికి కూడా ఈ న్యాయస్థానాలు ఏమన్నా వెళ్ళాలనుకుంటున్నాయేమో పాపం. వదిలేద్దాం. నేను జస్ట్ ఆ టాపిక్ ఎందుకు తెచ్చానంటే నాకు నవ్వు వచ్చింది ఈరోజు ఆ విషయం విన్న తర్వాత. అది కట్లు విషయం గుర్తొచ్చింది, ఒకసారి గుర్తు చేసుకున్నా. రఘురామకృష్ణరాజు గతంలో మాట్లాడిన వీడియో ఒకసారి గుర్తొచ్చింది ఆ కట్ల గురించి. సో అదంతా మీతో పంచుకుంటే కొంచెం సేపు మీరు కూడా నవ్వుతారుగా. అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నా. ఎవరినైనా పలకరించకపోతే సారీ. నల్ల తిమ్మిరెడ్డి అన్న, లాస్ట్ ఇయర్ మా దగ్గర కూడా టమోటాలు కొని ఆర్థిక సాయం చేశారు. పొలిటికల్ పంచ్ బై ప్రభాకర్ అన్న. ఎస్ అన్న, ప్రభాకర్ అన్న లాస్ట్ ఇయర్ టమోటాలు మీ దగ్గర కొన్నప్పుడు అప్పుడు మాకు కూడా పంపించారన్న. మేము కూడా ఇక్కడ చాలా మటుకు అంటే ఒక 2000 ఇళ్ల వరకు కూడా మేము కూడా అన్న పంపించిన ఒక టమోటాలే కాదు, అన్న క్యాబేజ్ పంపించారు, తర్వాత ఆనియన్స్ పంపించారు, క్యారెట్ పంపించారు, ఇలా చాలా మటుకు పంపించారు. అవన్నీ కూడా ప్రజలకు పంచాము. ఇదొక్కటే కాదన్న, చాలా సహాయ సహకారాలు. ఎందుకంటే కొంతమంది అంటే నేను ఇవి చెప్పకూడదు, చాలా సహాయ సహకారాలు అందించారు. ఇవి చెప్పడం మనం అంటే అన్న మానవత్వంతో చేసిన సహాయాన్ని మనం ఇక్కడ ఎత్తి చూపించకూడదు. అలాంటి వాళ్ళు బాగుండాలి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేవాళ్ళు అనేది నా ఆలోచన. రైతులకు సహాయం అందించటంలో మా అన్నయ్య పంచ ప్రభాకర్ అన్నయ్య ముందు వరుసలో ఉంటాడు. ఇంకేం అంతే. నేను జస్ట్ అన్నకు విషయం చెప్పాలనుకున్నా, వాసిరెడ్డి పద్మా మేడంకి విషయం చెప్పాలనుకున్నా. జస్ట్ ఈరోజు నాకు ఏదో నాకు గుర్తొచ్చిన దాని గురించి మీ అందరితో పంచుకోవాలనుకున్నా.
కోవిడ్ తగ్గుతోంది కదా అని అంటే మేము బయటికి పోయినా మేము మాస్కులు వేసుకున్నాము. మీరెవరు తప్పుగా అనుకోకండి. నేను, మా తమ్ముళ్ళు, నా మరదలు, నా ఫ్రెండ్ అందరము మాస్కులు వేసుకున్నాము. మేమెవ్వరం కూడా మాస్కులు తీసేసి అలా కూడా లేదు. ఒక సమస్య, మన పార్టీకి ముఖ్యమైన వ్యక్తికి ఒక సమస్య ఉండడం వల్ల కడపకి వెళ్ళాము. ఆ సమస్య కోసమే ఒకరోజు వెళ్ళాము. అది పరిష్కారం కాకపోతే మళ్ళీ నిన్న వెళ్ళాము. ఆల్మోస్ట్ 80% అది కంప్లీట్ పరిష్కారం అయిపోయినట్టే. సో అక్కడే మేము తిన్నాము. బాబా మాత్రము బంచిక్ బాబా మాత్రము బిర్యానీ తిన్నాడు, మటన్ బిర్యానీ తిన్నాడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వెజిటేరియను మేము తినము, నాన్ వెజ్ అంటాడేమో. తను బిర్యానీ తిన్నాడు. నేనైతే మండే తినను కాబట్టి నేను వెజిటేరియను, పూర్తిగా సోమవారం వెజిటేరియను. నేనైతే పప్పన్నమే తిన్నాను. బాగున్నా, ఎవరికి పలకరించకపోతే సారీ. నాకే చాలా కామెంట్స్ వచ్చాయి. వరా, హాయ్ వరా, బాగున్నావా వరా? ఇంకా బ్రెడ్ ముక్కలు బిర్యానీ అదంతా ఏం కాదు. బాబా బంచిక్ నా తమ్ముడు, తను ఖచ్చితంగా మటన్ బిర్యానీ తిన్నాడు. అదే నేనేమంటానంటే, రమణ ఉన్నా ఎవరున్నా తీర్పులు ఇచ్చేటప్పుడు కూడా కనీసము పైన భగవంతుడున్నాడు అన్న విషయం ఒకటి గుర్తుపెట్టుకుంటే వాళ్ళకు బాగుంటుంది. ఎందుకంటే మనం ఏం చేసినా పర్వాలేదు, మనం ఒక స్థానంలో ఉన్నాము, మనం చెప్పిందే వేదము, మనకు మించినోడు లేడు అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకు మించినోళ్ళు ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు. భగవంతుడు అనేవాడు పైన ఉన్నాడు, అందరికంటే మించినవాడు. ఆయన ఇచ్చే తీర్పును ఈరోజు మీ తీర్పులన్నా కనీసము ఈరోజు ఏదో బెయిల్ తీసుకోనో లేకపోతే ఇంకోటో మేనేజ్ చేసుకోనో ఏదో స్టేలు తెచ్చుకోనో ఏదో చేస్తారు. భగవంతుడి తీర్పుకు స్టేలు ఉండవు, మేనేజ్ చేసేదానికి ఉండదు. దేవుడు మీలాగా కులాల రాజకీయాలు చేయడు కాబట్టి. ఫేక్ అకౌంట్ దొరికింది. ఎవరు? ఓకే, నో ఫుడ్ కోర్ట్సా? ఎందుకు భయపడాలా? మనం ఎందుకు భయపడాలా? ఎందుకు న్యాయస్థానాలు తప్పు చేస్తున్నప్పుడు మేము ఎందుకు అడగకూడదు? వాళ్ళు తప్పు చేస్తే మాత్రము ఒకటి, మనం ఏమన్నా మాట్లాడితే మాత్రము చర్యలు. మరి ఒక విషయం తీసుకుందాం ఇక్కడ ముఖ్యంగా. ఆనందయ్య నాటు మందు తయారు చేసి ప్రజలకు ఇస్తున్నాడని, ప్రజలందరూ బాగైపోతుందని ఆయన దగ్గరికి వెళ్తున్నారని రాత్రికి రాత్రి మరి సుమోటోగా కేసు తీసుకొని ఎవరు చెప్పలా, ఆపించమని ఎవ్వరు పోలా, కోర్టులకు పోలా, ఎవరు ఆపమని ఎవ్వరు కేసు వేయలా ఆనందయ్య మీద. వాళ్ళే సుమోటోగా తీసుకున్నారు, తీసుకునేసి ఆపిచ్చేశారు. మరి జనాలకి ఎక్కడన్నా అమ్మాయిలకు ఇబ్బంది కలిగితేనో లేకపోతే ఏదన్నా అరాచకాలో అత్యాచారాలో లేకపోతే ఏదన్నా మహిళలకు ఇబ్బంది కలిగితేనో లేకపోతే మనుషుల్ని ఎవరైనా దారుణంగా చంపేస్తేనో లేకపోతే ఎవడైనా ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళను బండ బూతులు తిడితేనో లేకపోతే ఒకడు బ్యాంకులకు ఎగరగొట్టేస్తేనో, ప్రజల సొమ్ము బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగరగొట్టేస్తేనో లేకపోతే దేశానికి రహస్య సమాచారాలను అందజేసే విధంగా మరి చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఒక డిపార్ట్మెంట్లో ఉండి కూడా పనిచేస్తేనో అలాంటి వాళ్ళ మీద ఎందుకు? ఒకడు టీవీ డెబిట్లో కూర్చొనేసి ముఖ్యమంత్రి తల నరకాలనుంది అంటేనో
లేకపోతే ఒకడొచ్చి ఒరే జగన్ వాడు వీడు అని మాట్లాడితేనో సుమోటోగా కేసులు తీసుకొని సుమోటోగా వాటిని చర్యలు తీసుకోలేని ఈ వ్యవస్థల్ని ఎందుకు మాట్లాడకూడదు? ఫస్ట్ వాళ్ళు చేసేది తప్పు కదా, వాళ్ళు తప్పు చేస్తా ఇంకొకరిని ఎవరినో తప్పు అంటే ఓకే. వైఎస్ఆర్సిపి వంశీకృష్ణ, హాయ్ వంశీ, ఎవరినైనా ప్రతాప్ హరీష చెప్పిందా? ఓకే. బాబా మంచిక్ జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నావా? ఎప్పుడు పోయినావు? జనసేనలో చేరేసినావా? బాగున్నావారా? అది ఇంకా ఎవరివి నాకు కొన్ని కామెంట్స్ ఇది కావట్లేదు. కేసులు తగ్గాయి కదా అని బయట తిరగకండి. ఇంకా కొద్ది రోజులు ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితే, నేను మాత్రం అవసరమైతేనే బయటకు వెళ్ళాను, అనవసరంగా అయితే వెళ్ళలేదు. అవసరమైతేనే బయటకు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, శానిటైజర్స్ ఎప్పుడు కూడా ఏం టచ్ చేసినా కూడా శానిటైజర్ వాడండి. అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మంచి పౌష్టికాహారం తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. బయట నుంచి తీసుకొచ్చిన ప్రతిదీ కూడా వైరస్ రహితంగా, అంటే బాగా క్లీన్ చేసుకున్న తర్వాతనే వాడండి. ఎందుకంటే చాలామంది మన ఆత్మీయులను కోల్పోయాము, మన అన్నదమ్ములను కోల్పోయాము, అక్క చెల్లెలను కోల్పోయాం, పెద్దలను కోల్పోయాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, పొద్దున్న లేస్తానే ఎవరికి ఏ ఇబ్బంది వస్తుందో, ఎవరికి ఏ ఇబ్బంది పడ్డారో అని చాలా భయంగా ఉంటుంది. కాబట్టి మనందరం జాగ్రత్త పాటించాలి. ప్రతి ఒక్కరం కూడా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ముందుకెళ్ళాలి. కోవిడ్ వచ్చిన వాళ్ళు ధైర్యంగా జయించాలి తప్ప ఇక్కడ భయపడకూడదు. కోవిడ్ ఎవరిని చంపేయడం లేదు, కోవిడ్ భయము అందరినీ చంపేస్తోంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో బిల్లులు అందరినీ చంపేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా చెప్పగలను. నన్ను ఎవరు తప్పుగా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు విన్నాను, కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. కోవిడ్ వస్తే ట్రీట్మెంటే లేని కోవిడ్కి 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఏంటిది? బాబా బంచిక్, నీ మీద కేసేస్తాం రేపు పొద్దున, జాగ్రత్త. మీ ఆశ్రమంలో కరోనా తీర్థం ఇస్తున్నావా? కేసేసేస్తాం మీ మీద. ఎవరు? రజనీకాంత్ బోడానా? వాడెవడో, ఎవరో బోడా గీడా అంటే వాళ్ళెవరో మనకు తెలియదు. కానీ ఒకటైతే నేను చెప్పగలను, ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి. ఎవడైతే అసభ్యంగా మాట్లాడుతూ, ఎవడైతే మనల్ని వ్యక్తిగతంగా దూషించడమో, మన నాయకుడిని దూషించడమో, ఎవరైతే సంస్కారహీనంగా మాట్లాడతారో వాళ్లకు అదే పద్ధతిలో, అంటే మనం బూతులు పడమని నేను చెప్పట్లా, తిరిగి కౌంటర్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మీరు వచ్చి నాకు నేను మెసెంజర్ చూడను, ముందే మీకు చెప్తున్నా, ఎక్కకు రిప్లై చేయలా, మా మెసేజ్ చూడలా, మాకు రిప్లై చేయలా అనుకోకండి. ఎందుకంటే నేను మెసెంజరు 3 నెలలకు 6 నెలలకు చూస్తా, మెసెంజరే చూడను నేను. కాబట్టి మీరు మెసెంజర్లో మెసేజ్ పెడితే అది నాకు తెలీదు. నా పోస్ట్లో ఎక్కడైనా పెడితే అప్పుడు చూసి నేను మెసెంజర్లోకి వెళ్లాల్సిందే తప్ప నేనైతే మెసెంజరే ఓపెన్ చేయను. కాబట్టి అక్క వాడు చూడక్క, వీడు చూడక్క అంటే ఏం మీకు బాధ్యత లేదా? మీరు వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద మీరు మాట్లాడాల్సిన బాధ్యత ఉండదా? ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలా. ప్రతి ఒక్కరము మాట్లాడినప్పుడే ఎదుటివాడికి భయం పుడుతుంది. సో ఇది ఇంపార్టెంట్ టాపికే కాదు ఈరోజు, జస్ట్ విషెస్ చెప్పడానికే వచ్చా. అయితే ఎలాగో వచ్చాను కదా అని చెప్పి కొద్దిసేపు అందరితో ఇలా మాట్లాడడం జరిగింది.
మీ నెల్లూరు వచ్చినప్పుడా? వస్తాము ఈసారి. ఆనందయ్యం అందుకోసం వస్తాం తమ్ముడు. అప్పుడు ఖచ్చితంగా నేను ఫేస్బుక్లో నెల్లూరు వస్తున్నాను అని పోస్ట్ పెడతా, అప్పుడు నువ్వు వచ్చి కలు. నా తమ్ముడు బంచిక్ బాబా ఉంటాడు, బంచిక్ బాబాని కాంటాక్ట్ చేసి. ఓకే, ఈ టైంలో ఎవరి టైం వేస్ట్ చేయకూడదు. ఏదో సబ్జెక్ట్ చెప్తాను నేను వస్తే అని చెప్పి చాలా కొంతమంది ఏమైనా వెయిట్ చేస్తా అంటే సారీ, నేను జస్ట్ విషెస్ చెప్పడానికే వచ్చాను. సరే, ఎలాగో వచ్చాం కదా అని ఇలా మాట్లాడాము. సో ఒకటైతే చెప్తున్నాము, పార్టీలో ఉన్న అభిమానులైన మనందరము కూడా ఇప్పుడు కోవిడ్ కాబట్టి కొద్దిగా ఎవరైనా ఏమైనా ఇది చేసినా మనం కొంచెం యాక్టివిటీస్కో లేకపోతే కొన్నింటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. సో మనం ఏమంటే ఇంకా కరోనా టైంలో మనం కూడా కొంతమంది చనిపోవటాలు అవన్నీ చూసిన తర్వాత మనలో కూడా ఒక భయం పుట్టింది. బయటికి వెళ్ళి మనము ఏదన్నా ఒక కార్యక్రమము లేదా ఒక ఇది యాక్చువల్గా ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే, నేను ఆ బోడే అని ఒక అతనిది నేను తీసి పెట్టాను, నేను వీడియో తీసి పెట్టాను, స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను. అయితే అతని మీద కంప్లైంట్ చేయాలనిపించింది. చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా అంత ధైర్యం ఎలా వస్తుంది వాళ్ళకి అనేది కూడా తెలియని పరిస్థితి. ఈరోజు మనం కూడా ఉన్నాం కానీ ప్రతిపక్షంలో ఏ రోజు కూడా ఒక ముఖ్యమంత్రిని అంత చండాలంగా మనం ఎప్పుడు, చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడైనా కూడా, చంద్రబాబు నాయుడు అంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా అన్నా కూడా, చంద్రబాబు నాయుడు అంత నీచంగా ప్రవర్తిస్తా అన్నా కూడా ఏ రోజు మనము చంద్రబాబు నాయుడు అంత బండబూతులు తిట్టలా మనము. ఈరోజు ప్రజానాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తా 94.5% వరకు ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా ఉన్నా కూడా బండ బూతులు మాట్లాడుతూ ఉన్నారు అంటే, క్రాంతి కుమార్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. నేను ఇది కంటిన్యూ చేసిన తర్వాత నేను చెప్తాను. అవును రవీందర్ రెడ్డి గారు, వెళ్ళొచ్చాము, బిర్యానీ అయితే తీసుకురాలేదు. అయితే ఎప్పుడైతే మనము ఈ విధంగా మాట్లాడలేదు, ఈరోజు సంక్షేమ పథకాలన్నీ అమలవుతూ ప్రజలందరూ బాగున్నా కూడా ఈ కొంచెము పచ్చ మీడియా ఏదైతే ఉందో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద బురద వేస్తాందో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినటివి కూడా చూపించకుండా ఇంకా ఏదైతే మనము లేనిది చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందో, అయితే ప్రజలెక్కడా నమ్మలేదు కాబట్టి, ప్రజలెక్కడా ఈ మీడియా చెప్పే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ప్రజలు ఎప్పుడు ఈ మీడియాలను నమ్ముతాయి అంటే, ప్రజలకు ఏ నాయకుడైతే వాళ్లకు వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ఎప్పుడైతే వాళ్లకు దారుణంగా మోసం చేస్తూ ప్రజలు రోడ్డున పడి ధర్నాలు దీక్షలు చేస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు ప్రవర్తిస్తాడో అప్పుడు మీడియాను ఆశ్రయిస్తారు ప్రజలు. లేదంటే ఇంకొకరు ఎవరైనా ఏం చెప్తున్నారు ఈ వ్యక్తి గురించి అని వింటారు, నమ్ముతారు. ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ డోర్ కొట్టి డోర్ డెలివరీ అవుతున్నాయి. ఈ సమయంలో ఈ పచ్చ మీడియా 100 చూపించినా సరే, కాకమ్మ కబుర్లు ఎన్ని చెప్పినా సరే, గురిగించే నీతులు ఎన్ని చెప్పినా సరే ప్రజలు వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి అంతకంటే లేదు. ఎందుకు అంటే ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లను ఇంటింటికి పంపించి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలను, కష్టాలను, నష్టాలను తీరుస్తున్నారో ముఖ్యమంత్రి గారు. సపోజ్ చెప్పాలంటే గతంలో ఏదో ఒక పని కావాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ ఒక్కటేంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆఫీసులకి వెళ్ళి ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేట్టుగా తిరిగినా కూడా పని కాని పరిస్థితి, లంచాలు ఇచ్చినా కూడా పని కాని పరిస్థితి, ఆఖరికి పని కాక తిరిగి బేజారు పడి లాస్ట్కి ఏదో ఒక రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో గతంలో ఉండేవాళ్ళు. ఈరోజు మన ముఖ్యమంత్రి డైరెక్ట్గా అకౌంట్లలోకే
సంక్షేమ పథకాలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆ డబ్బులు కూడా డైరెక్ట్గా మధ్య ఒక మీడియేటర్ లాంటి వ్యక్తిని పెట్టి ఏదో వాళ్ళు కూడా లంచాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్గా ఏదైతే సబ్స్క్రిప్షన్ పద్ధతిలో ఏదైతే డైరెక్ట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ లుచ్చా మీడియా ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా, ఎంత బుడద చల్లినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాలంటీర్ ఇంటికి వెళ్ళి సమస్య తెలుసుకొని ఈ కొత్త పథకం ఇదైతే వచ్చింది, మీరు అప్లై చేయండి, ఈ రోజు వరకే లాస్ట్ డేటు, మీరు ఇంకా అప్లై చేయలేదే, మీరు ఎప్పుడు ఇస్తారంటూ వాలంటీరే ఇంటికి వచ్చి ప్రతిదినము అడుగుతోంది. కాబట్టి జనాలకు ఎవ్వరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని చెప్పినా సరే పట్టించుకుండే అంత జనాలు ఇంపార్టెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఈ మీడియా ఇంకెన్ని రోజులు చెప్పుకున్నా ఒక్కటైతే వాళ్ళు వాగి ఆఖరికి ఆగిపోవాల్సిందే. మనలాంటి అభిమానం ఉన్న వాళ్ళం మనం కొంచెం బాధ కలుగుతుంది. ఇంత మంచి చేస్తున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు. గతంలో అడ్వర్టైజ్మెంట్ పేరుతో కనీసం ఉత్తుత్త ఎంఓయూలు చేసుకొని, ఉత్తుత్త శంకుస్థాపనలు చేసి, ఉత్తిత్తి ప్రారంభోత్సవాలు చేసి, ఉత్తిత్తి ప్రకటనలు చేస్తే వాటికి బోలెడు అడ్వర్టైజ్మెంట్లు, 100 కోట్ల రూపాయలు ఈ పచ్చ మీడియాకు తాయిలాలు. సో ఈరోజు ఈ పచ్చ మీడియా ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి అవకాశం లేదు కాబట్టి తినాల్సిన ఆ డబ్బులంతా కూడా చేజారిపోయిందే. మాకు దక్కాల్సిన భూములో, దక్కాల్సిన డబ్బులో, దక్కాల్సిన ఇంకేవో ఉంటేటివన్నీ కూడా లేకుండా పోయినాయే. మా బాసు నింటే కనుక ఇవన్నీ మనకు దక్కేటివి ఈరోజు మనకు లేకుండా చేశాడు. కాబట్టి వీళ్ళందరూ పాపం పొత్తు లేచంటి వాళ్ళు ఇంకొక భాషలో చెప్పినా కూడా మొత్తుకుండేది ఇదే. చంద్రబాబు నాయుడు నింటే మేము బాగుండే వాళ్ళము, చంద్రబాబు నాయుడు నింటే మేము ఇంకో కొన్ని 100 కోట్లకు అధిపతులు అయ్యి ఉండేవాళ్ళము, చంద్రబాబు నాయుడు నింటే మేము భజన చేసుకుని ఉండేవాళ్ళము. ఈరోజు భజన చేసేదానికి అవకాశము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు. జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ల పేర్లతో ప్రజాధనాన్ని దోపిడీ చేసి వాళ్ళకు పెట్టాలని లేడు. ఈరోజు పప్పు బెల్లాల మీద ప్రజలకు పప్పు బెల్లాల కింద పంచి పెడుతున్నారు అని చెప్పే మీడియా గాని, మేధావి వర్గాలకు గాని నేను ఒకటే చెప్తున్నా, ప్రజలకు కావాల్సింది పప్పు బెల్లాలే. ప్రజలకు కావాల్సింది పప్పన్నమే కావాలా. మీలాగా సింగపూర్ సిటీలు అవసరం లేదు, బిర్యానీలు కాదు, 5 స్టార్ హోటల్స్లో తినే తిండి కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఏంటంటే కనీస అవసరాలు తీర్చే అవకాశము. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెందుతారో అప్పుడే నిజమైన అభివృద్ధి. అభివృద్ధి చెందాలంటే కేవలం పరిశ్రమలు వస్తేనే కాదు, పరిశ్రమలు కూడా రావాలి. కానీ ఫస్ట్ రావాల్సింది ప్రజల జీవన స్థితి గతులు మారాలి, ప్రజల జీవన శైలి మారాలి, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి. తద్వారా మనము అభివృద్ధి వైపు పరుగులెత్తాల. కానీ ఈడ ఏదో ఒక సామెత ఉంటుంది చూడు, మింగం ఎత్తుకోలేదు మీసాలకు సంపంగి నూనె అని. మనకేమో ఈడ మన ప్రజలు తినడానికి తిండి లేకపోతే, వైద్యం అందకపోతే, చదువు లేకపోతే, మనకేదో మనం అమెరికాతో పరిగెత్తాలా, లేదంటే గన లండన్తో పరిగెత్తాలా, లేదంటే గన సింగపూర్తో పరిగెత్తాలా అనే ఆశలు అద్దాల మేడలు కట్టి గ్రాఫిక్స్ చూపిస్తే సరిపోదు కదా. కాబట్టి నేనేం చెప్తానంటే, అభివృద్ధి అంటే ప్రజల శ్రేయస్సు. ఫస్ట్ కావాల్సింది విద్య, వైద్యం, గూడు ఇవి జరగాల ఫస్ట్ మనుషులకి. ఫస్ట్ ఇవి జరిగిన తర్వాతే ఏదైతే ఉందో దాని వైపు అడుగులు వేయాలి. ఇప్పుడేమి జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళలాగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయలేదు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు నిండింది. ఇప్పటికీ ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ఏవైతే వాటన్నింటినీ ఫుల్ ప్లడ్జ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా అప్పుల కూపంలో నెట్టిపోయినా సరే ఎక్కడ బీదారుపులు అరవడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి సమర్థుణ్ణి ఎన్నుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు.
ఈ సమయంలో ఈ సంక్షేమ పథకాలు లేకపోయి ఉంటే ఈ కరోనా కష్ట సమయంలో ఈ లాక్డౌన్ పీరియడ్లో నిజంగా కోవిడ్కి ఒకవైపు భయపడాలా, లేకపోతే ఇండ్లు జరగక ఆర్థిక పరిస్థితులకు భయపడాలా? ఈ రెండింటికి దిక్కు తెలియక ప్రజలు ఏమైపోయి ఉండేవాళ్ళు? ఈ సంక్షేమ పథకాలు కాదా పేదవారిని రక్షించేది? ఈరోజు పేదవాళ్ళలో ధైర్యం, మనమంట కోవిడ్ ధైర్యంగా ఎదుర్కోండి, ధైర్యం. అది ధనవంతులు కోటీశ్వర్లు ధైర్యంగా ఎదుర్కోవాలా. పేదవాడు కూటికి జరగకపోతే, ఇంట్లో ఉన్న బిడ్డలకు కూడు పెట్టలేకపోతే, ఇంటి పెద్ద గాని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి జీవనం జరగకపోతే ఎన్ని ఆత్మహత్యలు జరిగిండేవి, ఎంతమంది మరణానికి చేరువై ఉండేవాళ్ళు. ఈరోజు అదే సంక్షేమ పథకాలు అమలు కాబట్టే ధైర్యంగా పేదవాడు కూడా ప్రతి నెల ఇచ్చే ఆ సంక్షేమ పథకాల లబ్ధే ఈరోజు సంతోషంగా వాళ్ళు లాక్డౌన్ అయినా కూడా ఇంట్లో కూర్చున్నా కూడా ధైర్యంగా బ్రతకగలుగుతున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది. ఓకే, ఇంకా క్రాంతి కుమార్ బ్రదర్, థ్యాంక్ యూ. రవీందర్ రెడ్డి గారు, మేము కడప వెళ్ళాము, బిర్యానీ తిన్నాము. సో అది మీరు కూడా చూశారు, అడిగారు చెన్నూరు బిర్యానీ మీకేనా మాకు లేదా అని. అది కడప అంటేనే అందరికీ గుర్తొచ్చేది చెన్నూరు బిర్యానీ. మేము ఇప్పుడు కాదు, చాలా నాకు గుర్తు, మేము 2001 నుంచి ఎప్పుడు కూడా అకేషన్ అంటేనో లేదంటే ఒక మంచి ఫుడ్ తినాలంటేనో ఫస్ట్ ఆ రోజు శనివారం సోమవారం కాకపోతే వెంటనే గుర్తొచ్చేది చెన్నూరు బిర్యానీ. అది అక్కడికి చెన్నూరు పోయి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు కడపలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను హెల్త్ అసిస్టెంట్గా జాబ్ చేసేటప్పుడు కూడా మీరేమనుకోకండి, మధ్యలో ఒక టాపిక్ మాట్లాడుతున్నది మళ్ళీ ఇక్కడేదో ఇంకొక టాపిక్ అని మీరేమనుకోకండి. జస్ట్ ఆ టాపిక్ మాట్లాడుతూ రిలాక్స్గా కొంతమందికి రిప్లై చేయాలనిపించింది. మన వాళ్ళు కదా, చేయాలి కూడా. సో అప్పుడు బ్రాంచ్ లేనప్పుడు మేము చెన్నూరు పోయి తెచ్చుకునే వాళ్ళము. నేను హెల్త్ అసిస్టెంట్గా జాబ్ చేసేదాన్ని. అప్పుడు ఏమైందంటే ఒకసారి ఫస్ట్ మన జగనన్న ఎంపీగా గెలిచినప్పుడు మాకు టీడీపీ వాళ్ళు ఉండేవాళ్ళు, మా కొలీగ్స్. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గెలవరు అది ఇది అంటే నేను ఒకటే చెప్పాను, ఇంత మెజారిటీతో గెలవకపోతే ఈరోజే నా జాబ్ వదిలి వెళ్ళిపోతా, గెలిస్తే మీరేం చేయొద్దు, నేను బిర్యానీ తెప్పిస్తా, తినండి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, పార్టీ ఇస్తానని చెప్పిన. ఆ రోజు అన్న అఖండమైన తిరుగులేని మెజారిటీతో గెలిస్తే అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. మా నాన్నగారు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, నేను రాలేదు. అయితే ఆ రోజు నేను చెన్నూరు బిర్యానీ తెప్పించి అందరికీ పార్టీ ఇచ్చాను. దాని తర్వాత ఒక 3-4 మంత్స్కి నేను పార్టీలోకి రావడం జరిగింది. క్రాంతి కుమార్ వైఎస్ఆర్ నేను ఒక్కటైతే చెప్పగలను, ఎప్పుడూ కూడా మనం రాజకీయాల్లో ఉన్నాము, ఒక పార్టీ పేరు చెప్పుకున్నాము అంటే మనకు కాదు, మనం పార్టీ, నేను ఎంతో మంది విషయంలో ఇది నేను చాలా మందికి నేను చెప్తూ వెళ్ళిన విషయం ఇది. పార్టీ పరువు, గౌరవం, మర్యాద చాలా ఇంపార్టెంట్. ఆ పార్టీలో మనం ఉన్నామంటే మన నడవడిక, మన కుటుంబ నడవడిక కూడా, మన నడవడికే కాదు మన కుటుంబ నడవడిక కూడా పార్టీకి ఇంత చెడ్డ పేరు కూడా తెచ్చే విధంగా ఉండకూడదు. అప్పుడే రాజకీయాల్లో ఉండాలి. ఇంతకు ముందులాగా రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సాంప్రదాయాలకు, నీతికి, న్యాయానికి ప్రతీకగా ఉంది. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి చెలరేగిపోయి ఏ మాటలంటే అవి మాటలు మాట్లాడితే మనల్ని పార్టీ
పెద్ద నాయకులనో చేస్తుంది అంటే అదంతా ఉత్తదే, మన పరువు పోగొట్టుకుంటారు అంతే. సో నేను నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు ఎవరు కూడా ఇలా మాట్లాడరు, అలా మాట్లాడే మహిళలు ఎవరు లేరు కూడా. ఓకే, వదిలేద్దాం, దాంట్లోకి వెళ్తే మన మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఓకే, ఓకే. ఎవరికైనా హాయ్ లక్ష్మి, కడపకు వచ్చి బాగా బిర్యానీ తిన్నారా? నువ్వు శ్రీలక్ష్మి ఇద్దరు. భారతి తిన్నాము, నువ్వు ఎప్పుడైనా పిలిస్తే మమ్మల్ని, నీ ఫ్రెండ్ వదిలి నువ్వు రావు కదా, కాబట్టే నిన్ను వదలలేదు, నిన్ను పిలవలేదు. నేను ఎన్నోసార్లు కడపకు వచ్చి నీకు కాల్ చేశాను, నువ్వు రావు కదా. నువ్వు వస్తే నీకు ఖచ్చితంగా బిర్యానీ అందరం కలిసి తినేవాళ్ళము. ఓకే, ఓకే. అనవసరంగా అందరి టైం వేస్ట్, ఎందుకంటే లైవ్లో 131 మెంబర్స్ ఉన్నారు. అందరినీ మన అనవసరమైన మాటలతో అలా వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు అనేది నా ఆలోచన. ఎందుకో కామెంట్స్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే, మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా ఇలాంటి లైవ్లు నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు రాను కూడా. ఎందుకంటే ఎవరి టైం అయినా వాల్యుబుల్ టైమే. అయితే నేను ఎందుకు ఇప్పుడు వచ్చాను అంటే, అందరూ భారతి కథలు కాదువే, నిజంగా చెప్తున్నానే. ఎన్నిసార్లు పిలిచినానువే నీకు? ఫ్రెండ్షిప్ కావాలంటే రావాలి, మరి నువ్వు కథలు చెప్పకూడదు, నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని. నువ్వేమో 4 ప్రొక్లైన్లు పెట్టుకున్నావు, 4 నిజాలు చెప్పాల్సి వస్తుంది నువ్వు కథలు అన్నావు అంటే. నువ్వేమో బిజినెస్ చేసుకుంటా మమ్మల్ని మాత్రము పిలవలేదంటావా? ఎప్పుడు నేను ఇలా కామెడీ లైవ్లు, ఎప్పుడు నేను జస్ట్ పలకరించే లైవ్లో, లేకపోతే అందరి టైం వేస్ట్ చేసే లైవ్లు నేను ఎప్పుడు చేయలే. అయితే ఈ కరోనా సమయము, ఇదంతా కూడా లాక్డౌను, అందరూ కొంచెం చికాగ్గా, అంటే 4 గోడల మధ్య ఇంట్లో కూర్చోవాలా, బయట తిరిగే స్వాతంత్రం అయితే ఇప్పుడు లేదు, పోవాలంటే భయము. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో అందరూ కొంచెము మెంటల్ టెన్షన్లో ఉన్నారు, రిలాక్సేషన్ లేదు. సో జస్ట్ అందరం పలకరించుకోవాలనేది కూడా నా ఆలోచన ఉంది. జస్ట్ అందరినీ ఒకసారి పలకరిస్తే కూడా అందరూ. నాకు మొన్న నజ్మా అని నా ఫ్రెండ్ ఫేస్బుక్లో ఉంటుంది, తను పార్టీకి సంబంధం లేదు, తను నెల్లూరులో ఉంటుంది, బహుశా ఈరోజు లైవ్కి రానట్టుంది. తను నాకు చెప్పింది, లక్ష్మి నువ్వు ఎప్పుడు సబ్జెక్ట్ మీద వచ్చి గట్టిగా మాట్లాడి సీరియస్గా ఉండడం కాదు, అప్పుడప్పుడు అందరినీ బాగా పలకరించి లక్ష్మి, మీ వాళ్ళంతా చాలా రిలాక్స్ అయినారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని. గీతారెడ్డి తప్పకుండా హైదరాబాద్ చాలాసార్లు వచ్చాంగా, చాలాసార్లు హైదరాబాద్లో కూడా బిర్యానీ తిన్నాం మేము. ఈసారి వస్తే తప్పకుండా నువ్వే తినిపించాల గీత. అలా ఉండాలనిపించి తన సలహా కూడా నేను తీసుకొని, వారానికి ఒకసారి కాదు నువ్వు వస్తూ ఉండాలి అని చెప్పింది. సో అప్పుడప్పుడు రావాలనింది. అలా రావాలంటే మనకు అలవాట్లేదు. సో మనం కూడా ప్రయత్నం చేద్దాం, అప్పుడప్పుడు అందరినీ అలా పలకరిద్దాం, అందరికీ అలా కొంచెం నవ్వించినట్టు, కొంచెం పలకరించినట్టు, మనల్ని పలకరించుకుంటే ఒకరినొకరము ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటాం. సో అంతే, ఇంకేం లేదు. మనమైతే ఈ కోవిడ్ కొంచెం తగ్గిన తర్వాత మనం ఒక ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి పథకాలను, లేకపోతే చేసే కొంచెము బురద జల్లే ప్రయత్నము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అందరి మీద మనం డైరెక్ట్ అటాక్ చేద్దాం అంతే. వస్తాలే భారతి, ఒక్క నిమిషం ఉండు, డైరెక్ట్ అటాక్ చేద్దాం.
నేనైతే డైరెక్ట్ అటాక్ అంటే కౌంటర్ చేద్దాం, అవసరమైతే కేసులు వేద్దాం, అవసరమైతే న్యాయ పోరాటం చేద్దాం. అయితే ఇప్పుడు బయటకు వెళ్ళి చేసే కాదు కాబట్టే మనం కొంచెం సైలెంట్గా ఉన్నాం. తప్పకుండా నేనైతే అదే అనుకున్నా, చేద్దాం తప్పకుండా. భారతి బాగా రౌడీ అనమాట. భారతి బాగా మంచి స్ట్రాంగ్ లేడీ, కడప నుంచి. శ్రీలక్ష్మి, నా ఫ్రెండ్ శ్రీలక్ష్మి ఉంది, నా ఫ్రెండ్ భారతి ఉంది, సల్మా ఉంది. వీళ్ళందరూ మంచి స్ట్రాంగ్ లేడీస్ కడపలో. సో కడప రెడ్డెమ్మలు వీళ్ళంతా కడప ఆడపుల్లులు ఉన్నారు కాబట్టి నేను కూడా కడపే. మళ్ళీ నన్ను తీసేసేయగాకండి, నేను కూడా కడపే. సో మనమందరము ఉన్నాం కాబట్టి తిరుపతిలో ఉంటే మాత్రం నేను కడపే. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ ద్వారా మనము తప్పకుండా కార్యాచరణ చేద్దాం. పార్టీ ఇవాళ గీత పులివెందుల వాళ్ళైనా కడప జిల్లానేవే, నువ్వు పులివెందులైనా కడప జిల్లానే. కాబట్టి మనము ఒక ప్లాన్ చేద్దాం. ఇది లైవ్లో కూడా కాదు, నేను చెప్తాను తప్పకుండా. డైరెక్ట్ అటాక్ అయితే చేయాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ప్రజలందరూ సమానమే, కులాలు లేదు, మతాలు లేదు, పార్టీలు లేదు అని అనొచ్చేమో గాని మీరు ఎంత సమానంగా చూసినా కూడా ఒక ఇంత దారుణంగా, ఇంత నీచంగా, ఇంత సంస్కారహీనంగా మాట్లాడితే ఓర్చుకుంటే ఇది అభిమానులమైన మాకు లేదు అన్నా అని మాత్రం జగనన్నకు చెప్పదలుచుకున్నా. మేమైతే ఓర్చుకోలేము తప్పకుండా. ఎందుకంటే మా మనసులు గాయపడుతున్నాయి, మేము బాధపడుతున్నాం. సాబ్జాన్ షేక్ అన్నా, హాయ్ అన్నా. ఇంకా ఎవరికైనా చెప్పలేదా? హాయ్ చెప్పకపోతేను, మీ మెసేజ్కి ఎవరైనా రిప్లై చేయకపోతేను సారీ. అందరికీ హాయ్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను బాగున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. అందరం కలుద్దాం. ఈ కోవిడ్ ఇది పాండమిక్ సిచ్యువేషన్ తగ్గిన తర్వాత అందరూ ఏమో చెప్తున్నారు కదా 10-15 డేస్లో తగ్గిపోతుందని. ఒక పని చేద్దాం, తగ్గిన తర్వాత ఏబిఎన్ వాడు లైవ్ పెట్టినా, ఏబిఎన్ వాడు టీవీలో ఎవరినైనా కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టినా, TV5 వాడు తిట్టినా, బట్ TV5 అంటే 0.5 అనడం బెటర్ వాడిని. ఇంకే టీవీ వాడైనా సరే భజన బృందాన్ని తీసుకొచ్చి లైవుల్లో కూర్చోబెట్టి భజన చేసే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని తిడితే, పార్టీని తిడితే, పార్టీలో గౌరవ స్థానంలో ఉన్న వాళ్లను తిడితే, తప్పు లేకుండా అనవసరంగా తిడితే, బుడద చల్లితే, నేనైతే మా మహిళామణులకు అందరికీ చెప్పదలుచుకున్నా. పార్టీ మహిళామణులకి 19 సంవత్సరాల నుంచి కష్టపడే పార్టీ మహిళామణులకి నేను చెప్పదలుచుకున్నా, డైరెక్ట్ అటాకే. ఏబిఎన్ వాడు ఛానల్ పగలగొట్టుకుంటాడో వాడి ఛానల్ మీదికి పోయి దాడి చేయడమే. TV5 వాడికి కూడా అంతే, డైరెక్ట్ అటాక్. కామిరెడ్డి జనార్దన్ వాడి పేరు బొల్లిగాడి పేరు పలకడం అనేం కాదు కానీ చెప్తున్నా, వాడు అట్లా ఉన్నా కూడా, అంత దుర్మార్గుడున్నా మనం ఏ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఇంత గొప్ప నాయకత్వము, ఇంత గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తే ఇంతమంది ప్రజలకు మేలు చేసి ఇంకా ఏం చేయాలా అని తపన పడుతూ ఉంటే సిగ్గు లేకుండా, కనీసం జర్నలిజం విలువలు అనేటివి కూడా కాస్త కూడా లేకోకుండా వదిలేసి ఏ విధంగా బరి తెగించి ముఖ్యమంత్రిని మాట్లాడుతూ ఉన్నారు అంటే, మరి చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మనమే సన్నద్ధం అవ్వాల్సిందే. ఎవడు మాట్లాడితే వాడి ఛానల్ దగ్గర పోయి దాడి చేయడమే, తిడితే అనవసరంగా తిడితే
ఛానల్ జర్నలిజము ఎందుకు పెట్టుకున్నారు? వాడు రాధాకృష్ణ వాడు కానీ TV5 వాడికి కానీ వాడు జర్నలిస్టులు అంటే ఎలా ఉండాలా, న్యూస్ ఛానల్ అంటే ఎలా నడపాలనేది వాడు ఎక్కడైనా పోయి చూసినా నేర్చుకోవాలి కనీసం. వాడు ఏమనుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని అంటే తనకు తాయిలాలు, తనకు అదే మామూలు ప్యాకేజీలు ఇవ్వకోకుండా భజన చేయించుకోకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయడమే ఒక్కటే వాడి ఛానల్ ముఖ్య ఉద్దేశం. తన్ను ఇన్ని రోజులు కాపాడి తనకి ఏదైతే భూముల రూపంలో, యాడ్స్కి డబ్బు రూపంలో కోట్ల రూపాయలు దోచిపెట్టిన చంద్రబాబు నాయుడుకు భజన చేయటమే వాళ్ళ కర్తవ్యం. ఇదొక్కటే వాళ్ళు ధ్యేయంగా పనిచేస్తున్నాయి ఛానల్స్. ఈసారి ఒక్కటే చేద్దాం. అలా ఎవడైనా సరే ఒక్కరిని గన మనం పోయి వాడిని న్యూస్ ఛానల్ వాడి మీద దాడి చేశామంటే ఇంకొకడికి భయం పుడుతుంది, ఇంకొకటి మాట్లాడాలంటే భయపడతాడు. నేనైతే సిద్ధం. మీరు ఎవరు సిద్ధం అంటే మేము అందరినీ కూడా, మా సోదరి మనలు సిద్ధంగా ఉంటారు, సోదరులు సిద్ధపడితే వెళ్దాం. మేము ముందుంటాం, మీకంటే ముందు మేమే ఉంటాం. మీరేమి అందరూ ఒక మాట మీద ఉండేసి ఇక మీదట మనం చేయాల్సింది ఏంటంటే ఇంకొకసారి జర్నలిస్ట్ అనేవాడు న్యూస్ ఛానల్ అనేది తప్పుడు కూతలు కుయ్యకుండా ఉండాలంటే ఒక్కసారైనా ఒక్కడికన్నా పడితేనే దారికి వస్తారు. సో అది చెప్పడానికి ఏమన్నా పెద్దవాళ్ళు ఉంటే ఏమనుకోకండి, తప్పదు. మీడియా, ఈ పచ్చ మీడియా మారాలంటే దెబ్బకు దెబ్బే గురువు, అదే చెప్తారు కదా, ఏదో మాటకు మాట దెబ్బకు దెబ్బ, మనిషికి మాట గొడ్డుకు దెబ్బ అంటారు కడప భాష. కాబట్టి వాడికి మనిషికి అయ్యింటే ఇన్నిసార్లు చెప్పించుకోడు, వాడు గొడ్డు కాబట్టి గొడ్డుకు ఎలా చెప్తాం మనం? నోటితో చెప్పం, ఒక దెబ్బేసి చెప్తాం. సో నేనైతే పిలుపునిస్తాండా, ఈసారి ఏ ఛానల్ వాడు జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నా వాని ఛానళ్ళు పగలగొట్టొచ్చేదానికి సిద్ధంగా ఉండాలి. ఒక్కడి మీద మనం దాడి చేస్తే చాలు, ఇంకొకడు దారికి వచ్చేస్తాడు, ఇంకెవ్వడు మాట్లాడు. నేనైతే సిద్ధం. అవునన్నా, వాళ్ళ 2 ఛానల్స్ పోతే ఈ దరిద్రం వదిలిపోతుంది అంతే, నిజం అది. ఓకే, బాయ్ అందరికీ. గుడ్ నైట్. టైము మనం మామూలు టాపిక్ అయినా కూడా గంట సేపు మాట్లాడుకున్నాం. ఓకే, అందరికీ బాయ్, గుడ్ నైట్, నమస్తే, జాగ్రత్త. పంచప్రభాకర్ అన్నకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ అన్న. వాసిరెడ్డి పద్మ గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాల తన సుపరిపాలనకు శుభాకాంక్షలు.